తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏపీ రాజకీయాల మీద అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కొత్త ప్రభుత్వం కూటమిదే, దాదాపుగా 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పేసి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎట్లా చూస్తారు సార్? అమిత్ షా ఏమైనా జ్యోతిష్కుడు కాదు కదా, అది సంచలన వాక్యలే కాదు. కూటమి గెలుస్తుందనక ఏం చెప్తాడు ఆయన? కానీ గెలుస్తుందని చెప్తారు. ఆంధ్రలో కూటమి గెలవటం అనేది అవాస్తవం. ఆయన రిపోర్ట్స్ అనేది మేకపోతు గాంభీర్యం అంటారే, మనం పోతున్నామని తెలిసినా పోతున్నామని చెప్పుకోలేక కొంచెం గంభీరంగా మాకు వస్తాయి అనక చివరిదాకా 4వ తారీఖు దాకా వస్తాయి అనుకుంటారు. ఇక ఈ కూటమి 4వ తారీఖు దాకా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన కేంద్ర హోంమంత్రి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నాయి చాలా సందర్భాల్లో. ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే హోమ్ మినిస్టర్గా చాలా ఎన్నికల్లో ఓడిపోయింది. చాలా ఎన్నికల్లో గతంలో గుర్తుంటే శరద్ పవార్ తిప్పి చక్రానికి ఏమైంది? చక్రం తిప్పితే బీజేపీ అప్పుడు ఈయన తన్నుకుంటూ వస్తామని ఎగురుకుంటూ వస్తామని చెప్పాడు ఆయన. సో వాళ్ళ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తప్పు రావట్లేదని చెప్పినా దాన్ని చెప్పుకోలేరు కూడా ఎవరు. ఆయన ఏదో చెప్పేసాడు. ఆయన కూటమిలో ఉన్నాడు కనుక వస్తుందని, ఎలా వస్తుందని ఎదురు అడిగామనుకోండి, ఎలా వస్తుందండి మీ కూటమిలో మీరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఇవాళ మీరు చంద్రబాబుని తిట్టిన మీరు, చంద్రబాబు మిమ్మల్ని తిట్టారు, మీరు ఎలా చంద్రబాబుని అవినీతిపరుడు, అంత మించిన అవినీతిపరుడు సీఎం లేడని చెప్పిన మీరు ఎలా చంద్రబాబుని సపోర్ట్ చేసి వస్తే ప్రజలు ఎలా అంగీకరిస్తారని అడిగామనుకో, సమాధానం ఉండదు. కనుక ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అమిత్ షా చెప్పక ఇంకెవరు చెప్తారు? చెప్తాడు ఆ హోమ్ మినిస్టర్ కనుక. ఏదో దానికి కొంచెం హోమ్ మినిస్టర్, ఇప్పుడు మీరు అన్నారు హోమ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ కనుక అది కరెక్ట్ ఏమో అని అనుకుంటాం కదా. అలాంటి ఎన్నికల దాకా కాస్త సంతృప్తి పడాలి లెడ్దేం. నేను అందుకనే ఎన్నికల దాకా మనం డిబేట్లో కూడా చెప్పి తెలుగుదేశం వాళ్ళకి, ఎన్నికల దాకా మీరు కొంచెం ఆనందపడండి. ఎన్నికల తర్వాత మీరు ఎలాగో కూలబడతారు, ఎన్నికల తర్వాత మీరు ఎలాగో బాధపడతారు, ఎవరి మీద నింద వేయాలని ఆలోచిస్తారు. చంద్రబాబు ఇమ్మీడియట్గా అంటాడు, ఈ కూటమి వల్ల దెబ్బతిన్నాం, బీజేపీని చేర్చుకోవటం వల్ల, బీజేపీతో కలవటం వల్ల ముస్లిం ఓట్స్ దూరమయ్యారు, పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం సరిగ్గా లేక, కార్యకర్తలు సరిగ్గా లేకపోవడం వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఇవన్నీ చెప్తాడు ఆయన. రేపు రాబోయే కాలంలో చంద్రబాబు చెప్పబోయే మాటలు రికార్డ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్తున్నాయి, ఖచ్చితంగా చంద్రబాబు రేపు చెప్పబోయే మాటలు అయ్యాయి. ఓటమికి ఆయన చెప్పే రీజన్స్, బీజేపీ వల్ల ముస్లిం ఓట్స్ తేడా వచ్చారు, పవన్ కళ్యాణ్ ఆర్గనైజేషన్ సరిగ్గా లేదు వాళ్ళ పార్టీ, అందువల్ల ఎంత పుష్ చేసినా వాళ్ళ ఓట్స్ ట్రాన్స్ఫర్ కానీ ఇంకోటి కానీ జరగలేదు, అందువల్ల నేను ఓడిపోయాను, ఈ కూటమిలో నేను ఓడిపోయాను కానీ నన్ను వ్యతిరేకిస్తున్నారు ప్రజలు, అందువల్ల ఓడిపోయానని చెప్పడం, వీళ్ళ మీద తోస్తాడు. వీళ్ళని అది జరుగుతుంది, అది మొదలు జరుగుతుంది.